హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారండి అందరూని? వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి కబుర్లండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న ఆల్ అన్నదాన్ని నొక్కితే అన్ని నోటిఫికేషన్లు వస్తాయండి. ఈరోజు మనం చేసుకునే వంట వచ్చేసి మెత్తళ్ళు అంటారండి మా ఊర్లో. మరి చాలా చోట్ల సిరిమేన్ అంటారు. సీరమేన్ కాదండి, సిరిమేన్ అంట. దీని కూర అయితే వండేసి ఉందామండి. అంటే మా ఊర్లోకి పట్టుకొచ్చి అమ్మారు. మా అమ్మ అయితే చాలా మంచిది ఆడవాళ్ళకి కడని, ఎన్ని పూసిన ఎప్పులు అయ్యి రావంటండి. మా సారు అలాగే చెప్పేవారు. జోలు చేశారు. సరే అయితేనని చెప్పి నేను ఈసారి తిందాం అనుకున్నాను. మా అమ్మ అయితే ఎలా ఉండాలో చెప్తుంది, నేనైతే వండుదాం అనుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. తలా తోక తీసి పొట్ట దగ్గర చిన్న కన్నం పెడేసి పొట్టలో ఉన్న కుళ్ళు తీసేస్తే ఇలా క్లీన్గా అయిపోతాయి అన్నమాట. మెరిసిపోతుందో వెండి రంగులో వచ్చేయాలన్నమాట అండి ఇలా క్లీన్గా. సో ఇలా ఉన్న దాంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అంటే ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నట్టు మాసాన్ని చేసుకుంటాం కదండి, అలాగే 2 చెంచాలు ఉప్పుకి చిటికెడు పసుపు వేయాలండి. ఉప్పు కాదండి, పసుపే. మళ్ళీ 2 చెంచాలు కారం వేసుకోండి. వేసేసుకున్నారండి. అలా వేసుకున్న తర్వాత శుభ్రంగా మాంసాన్ని పిసికేసినట్టు పిసికేయకండి, దరిద్రం అయిపోతాయి. ఇలా కలుపుకోండి పైపైన. ఇలా పట్టుకుని చూస్తే ఇలా పట్టాలి, అంతే. పైపైన పట్టుకున్నట్టు అర్థమైంది కదండి. పక్కన వేసుకోండి. ఇప్పుడు వచ్చి 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇలాగ మీడియం సైజ్ అంటారు కదండి, మాదిరిగా ఉన్న ఉల్లిపాయలు అనమాట. అంతే మర్డర్ చేయండి. ఇలా 4 ముక్కల కింద వచ్చి ఇలా తీసి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇలాగ నూరుకోవడానికి అనమాట. రోలు కడగడానికి అమ్మ పాపం చేయి నొప్పిగా ఉందని కుదరలేదు అమ్మకి. సో మిక్సీలో వేసేస్తున్నాం ఈసారికి. 4 పచ్చిమిరకాయలు తీసుకోండి. దాన్ని మర్డర్ చేసి ఇలాగ స్ట్రైట్ కోసి మళ్ళీ సగానికి అనమాట. ఒక పచ్చిమిరపకాయ 4 ముక్కలు అవ్వాలి. నేను నూనె పూర్తిగా కాగకముందే వేసాను. కొంచెం 2 చెంచాలు నూనె వేసుకోండి. ఎందుకంటే ముఖం దగ్గరికి పెడితే టప్ మన పేలు మొహం మీదకి వస్తున్నాయి. పచ్చిమిరపకాయ వేసుకుని వేపేసుకుని ఉల్లిపాయ మనం ముక్కలు కోసుకుని ఆడుకున్న ఉల్లిపాయ వేసేసుకుని శుభ్రంగా వేపేసుకోండి అనమాట. ఇలాగ వేపేసుకున్నాక అది కొంచెం వేగాక ఒక చిన్న గ్లాసుడు, టీ గ్లాస్ అంటారు కదా, ఆ చిన్న టీ గ్లాసుడు వేసుకోండి అనమాట. నీళ్ళు వేసుకుని కలిపేసుకోండి. ఉల్లిపాయలోనే చేపలు వేసాక గట్ట కాదు, ముందే వేసేసుకుని కలిపేసుకుంటే బాగుంటుంది అనమాట, బాగా ఉడుకుతుంది. వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఇవి వేసేసుకుని కలిపేసుకోండి. మళ్ళీ శుభ్రంగా మొత్తం వేసేసి కలిపేసుకోండి. గరిటె ఎట్టేయకండి ఎక్కువ, చేపలు కదా ఇడిపోతాయి. చేపలు ఎప్పుడు గరిటె ఎట్టడం కంటే ఒకసారి జస్ట్ పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఎట్టేయండి. పెట్టేసి మూతటేసి మళ్ళీ గిన్నె కడిగేసుకున్న నీరే వేసుకుంటే ఇది ఇలాగ బుడగలు వచ్చేలా కొత్త మనం ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసుకోండి అనమాట. ఇలాగ మూత పెట్టేసుకుని శుభ్రంగానే ఉంచేసుకోండి ఒక 2 నిమిషాలు. ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ వాయిస్ మందే ఇచ్చేసాం అంటే మూత తీసేయండి. కొంచెంసేపటికి అడుగును మండుతుంది. సో పైకి మాత్రం బుడగలు రావట్లేదు, ఎందుకంటే నీరు ఉడికిపోయింది కాబట్టి. ఇలాగ తేరుకుంటుంది అనమాట. రంగులు ఏమి వేసుకోకండి ఫుడ్ కలర్లో. స్టవ్ కడేసుకోండి, ఎందుకంటే చల్లారాలి కాబట్టి ఉప్పు చూడడానికి. ఫైనలీ మనం చల్లారిపోయిన చేపను తీసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చాలా బాగుందండి, సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ కొట్టేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్. షేర్ కూడా చేయండి.